దైవాశీసులతో నిండాలి అందమైన గృహం, దైవాదేశంతో ఉండాలి అది కలకాలం. సదాచరణతోనే మనసుకు కలుగుతుంది మాధుర్యం, సుఖశాంతులతో కళకళలాడాలి కుటుంబం. కానీ సమయాన్ని ఖర్చు చేస్తే తిరిగి సంపాదించుకోగలనా? కాబట్టి ధర్మశాస్త్ర అవగాహన కలిగిన వారు కూడా దైవం పట్ల పూర్తి విశ్వాసం కలిగి ఉన్నప్పటికీ ఆయన పట్ల సృష్టికర్త యొక్క కారుణ్య కటాక్షాలు ఎందుకు మనకి ఇంకా అందుబాటులోకి రావట్లేదు, ఎందుకు వాటిని మనం పూర్తిగా పొందలేకపోతున్నాం అని అంటే మనం కూడా తప్పులు చేస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ కూడా మనం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిందే. నాకు నా ధర్మశాస్త్రం బోధించినటువంటి అన్ని విషయాల్లో ఒప్పుకుంటున్నానా, నా మనసుకు నచ్చినవి నాకు తోచినవి మాత్రమే నేను చేస్తున్నానా, లేకపోతే ఇందులోనే కూడా నా ఇష్టానుసారంగా నేను నడుచుతున్నాననేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ అదే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. ఎందుచేతనంటే పూర్తి ధర్మ అవగాహన కలిగిన వారు ఖచ్చితంగా 4 విషయాలు ఖచ్చితంగా ఫాలో అవుతారు. అదేంటంటే, ఒకటి, విశ్వాసం పట్ల ఎటువంటి తారతమ్యాలు ఉండవండి. అంటే మనందరినీ పుట్టించినటువంటి ఒకే ఒక్క సృష్టికర్త ఉన్నాడు. ఆయన్ని అల్లాహు అనండి, అక్షర పరబ్రహ్మ అనండి, యెహోవా అనండి, ఏదైనా అనండి, ఆయన ఒకే ఒక్క కర్త ఉన్నాడు. ఆయన పట్ల సంపూర్ణ విశ్వాసం కలిగి ఉంటాం. 1. 2, ప్రాప్తుల పట్ల ఎటువంటి తారతమ్యం కూడా లేకుండా ప్రాప్తుల పట్ల కూడా ఒకే విశ్వాసాన్ని మనం కలిగి ఉంటాం. ఇంకా ఆరాధన పట్ల చక్కగా బాధ్యతను వహిస్తాం. ఆరాధన పట్ల కూడా ఈ విషయాల్ని ఏమాత్రం కూడా త్రాటి తప్పకుండా చేసేవాడు నిజమైనటువంటి దైవభక్తుడు. కానీ ఇంత అవగాహన కలిగి కూడా ఆ విషయాలు ఎలాంటి పొరపాట్లు చేసేటువంటి అవకాశం ఉందో మనకు తెలియకుండా సైతాన్ ఏ విధంగా మనం ప్రభావితం చేస్తాడనే విషయాన్ని కాస్త జాగ్రత్తగా గమనిస్తే మిత్రులారా, చూడండి, ఏ విషయానికైనా సరే, ఈ ప్రపంచంలో ఏ విషయానైనా తీసుకోండి, ఏ విషయానికైనా సరే 2 కంటెంట్స్ ఉంటాయి, 2 ఈవెంట్స్ ఉంటాయి అన్నమాట. రెండింటినీ కూడా మనం ఆచరణలో పెట్టాల్సిందే. ఒకటి ఏమిటంటే, ఉదాహరణకి ఒక విద్యార్థి ఉన్నాడు, విద్యార్థి జాయిన్ అవ్వడం ఒక ఈవెంట్ మాత్రమే. జాయిన్ అయినంత మాత్రాన చదువు వచ్చేస్తుందా? నెక్స్ట్ ఏం చేయాలంటే స్కూల్కి వెళ్ళిపోతున్నాడు, రోజు స్కూల్కి వెళ్ళిపోతున్నాడు, కానీ గుడ్డు సున్నా వస్తుంది. ఏం చేయాలి? స్కూల్కి వెళ్ళడం ఒక ఈవెంట్ మాత్రమే, ఒక పని చేశాడు, ఇంకొక పని కూడా ఉంది. అది కూడా చేస్తేనే నేను ఆ విద్యను అభ్యసించగలను. శ్రమించాలి, శ్రమిస్తే అప్పుడు ఆ విద్యను నేను అభ్యసించగలుగుతాను కదండి. అదేవిధంగా మిత్రులారా, ఇదే విషయాన్ని ప్రతి దాని పట్ల కూడా అవగాహన మనం చేసుకున్నట్లయితే, సృష్టికర్తను విశ్వసించాను సరిపోతుందా? అది ఈవెంట్ మాత్రమే. దానికోసం నేనేం చేయాలి? సృష్టికర్తను విశ్వసించిన తర్వాత నేను ఏం చేయాలి? సృష్టికర్త యొక్క కారుణ్యాన్ని పొందాలనంటే ఇక్కడ ఉన్నతమైనటువంటి ఆచరణ చేయాలి. ఇది కఠోర శ్రమతో కూడినటువంటి విషయం. ఉన్నతమైనటువంటి ఆచరణ చేయాలి, ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలి, ఉన్నతమైనటువంటి భావన కలిగి ఉండాలి. కానీ నేను సృష్టికర్తను విశ్వసించాను కదా అనేటువంటి మాట ఒకటి ఉంటే సరిపోతుందా? అది స్కూల్కి వెళ్ళినట్టు ఉంటుంది అంతే. విద్యను అభ్యసించాలంటే అక్కడ కఠోర శ్రమ చేయాలి. అదేవిధంగా ఈ సమాజంలో మనకు అనేకమైనటువంటి వ్యవహారాలు ఎదురవుతూ ఉంటాయి. ప్రతి దారిని దాటుకుంటూ రావాలి. ప్రాప్త అన్నారు, ముహమ్మద్ ప్రక్వర్ అన్నారు, మీరు వెళ్లే దారి పూలబాట కాదు ముళ్ళబాట అన్నారు. ప్రతి ముళ్ళు మనకి గుచ్చుతుంది, ప్రతి ముళ్ళు మనం ఆపడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఏం చేయాలి? దాన్ని దాటి ధర్మం వైపు ముందడుగు వేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఏ ముళ్ళు మనం గుచ్చుకున్నా సరే అక్కడ ఆగిపోయేటువంటి పరిస్థితి మనకి ఎంత మాత్రం కూడా రాకూడదు. నేను దైవాన్ని విశ్వసించాననేటువంటి మాట ఎప్పుడు సంపూర్ణమవుతుంది? అప్పుడు మాత్రమే సంపూర్ణమవుతుంది. ఉన్నతమైనటువంటి ఆచరణ చేసినప్పుడు మాత్రమే అప్పుడు నేను దైవాన్ని విశ్వసించాము అనేటువంటి విషయం సంపూర్ణమవుతుంది. అలాగే ప్రవక్తల పట్ల ఏ తారతమ్యత లేదనుకుంటూ ఉంటాం, కానీ ప్రవక్తలు నిజంగా విశ్వసించాము అనేది మాట మాత్రమే. కానీ అది నిజంగా శ్రమించాలంటే, దాని యొక్క ఫలితాన్ని మనం చూడాలంటే అనేకమైనటువంటి త్యాగనిత మనలో ఉండాలి. ప్రవక్తలు చూస్తే మనకు అర్థమైనటువంటి విషయం అదే కదా. మానవులకి ఎన్నో త్యాగాలు చేస్తే ధర్మాన్ని ముందుకు తీసుకునేలేదు. మరి నేనేం చేశాను త్యాగం? నేనేం చేశాను ధర్మం కోసం? నాకు ప్రవక్తల పట్ల ఏ భేదం లేదండి. ప్రవక్తలందరూ కూడా నాకు సమానమైనటువంటి స్టేట్మెంట్ సరిపోతుందా? దానికి కఠోర శ్రమ చేయాలి. ఏం చేయాలి? త్యాగాలు చేయాలి. మనకు ఎదురవుతాయి, దేవుడు అవకాశాలు మనకి ఇస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో నేను ఎలా బిహేవ్ చేస్తున్నాననేటువంటి ఆలోచన మనం అందరం కూడా కలిగి ఉండాలి. అప్పుడైతే సంపూర్ణమవుతుంది. అలాగే ఆరాధనలు ఉన్నాయి. నేను ఆరాధన చేస్తే సరిపోతుందా అంటే, దేవుడు దివ్యపురాణ గ్రంథంలో చెప్పాడు, ఇందులో చాలా మంది ఆరాధన చేసేవారు ఉన్నారు, నమాజ్ చేసేవారు ఉన్నారు, కానీ నేను అన్ని నమాజులను స్వీకరిస్తానన్నాడా? అందులో నేను కొందరు నమాజుల్ని స్వీకరించటం లేదు అని అన్నాడు. అంటే ఏదో లోపం జరుగుతుంది. అంటే నేను ఆరాధిస్తాననేటువంటి స్టేట్మెంట్ సరిపోదు.
దానికి కూడా నేను కఠోర శ్రమ చేయాలి. నా బుద్ధి, నా ఆలోచనని మార్చుకోవాలి. సృష్టికర్తను మాత్రమే ఆరాధించేటువంటి వ్యవహారాన్ని కలిగి ఉండాలి. నేను ఆరాధన కేవలం ఆయన ముందు నేను శిరస్సు ఉంచి ఉంగు వేస్తున్నానే సరిపోతుందా అనుకుంటే ఎంత మాత్రం కూడా సరిపోదు. ఆరాధన ఒక సందర్భానికో ఒక సమయానికో సంబంధించింది కాదు. అది కేవలం 20 చేసి ముగించేసేది ఆరాధన ఎంత మాత్రం కూడా కాదు మిత్రులారా. నాకు నా జీవితంలో ఎదురైనటువంటి ప్రతి విషయాన్ని కూడా నేను ఆరాధించినట్టే, నేను దైవం వైపు నడిచినట్లయితే ఆరాధించినట్టే. నాకేదో చెడు జరుగుతుంది, తప్పించుకోవాలి. ఎందుకంటే నేను దైవాన్ని ఆరాధించే వారి లిస్టులో ఉన్నాను. నాకేదో బలహీనత ఎదురవుతుంది, ఆ బలహీనతని నేను అధిగమించాలి. ఎందుచేతనంటే నేను దైవ భక్తిని, దైవ ఆరాధనలో నేను ఉన్నాను కాబట్టి. ఇటువంటి స్పృహను కలిగితే అప్పుడు నిజంగా సృష్టికర్త పట్ల నుండి మనము మేలును మాత్రమే పొందుతాము తప్ప కీడును పొందేటువంటి అవకాశం ఎంత మాత్రం కూడా లేనే లేదు. కాబట్టి పెద్దవారు మిత్రులారా, ఈ సందర్భంగా మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే ఈ ప్రకారంగా భగవంతుడు ప్రతి ఒక్కరిని కూడా ఫిల్టర్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ ఇంటిలో నా ఇరుకుండదే, ప్రతి మనసులో నా చోటుందిలే. ఈ నటకెప్పుడు అలుకుండదే, గెలిపించు అడుగే తోడుందిలే. విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే, ఒక తీయటి అర్థం చెప్పారుగా. విడివిడిగా వీళ్ళు స్వరాలే కలగలిపిన రాగమల్లే, ఒక కమ్మని పాటై మిలి